యో వాట్సాప్ గాయ్స్ ఎట్లురా అందరూ. సో ఈరోజు ఏంటంటే మా మమ్మీ బర్త్డే. సో ఈరోజు సర్ప్రైజ్ ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, కానీ నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో. సో నేను ఏం చేస్తాను అంటే డెకరేషన్ కొంచెం తెచ్చేసి మమ్మీ పడుకున్నంత అంటే పండుకుంటుంది 9 o'clockకే పండుకుంటుంది మోస్ట్లీ. సో పడుకున్నంత వరకు నేను వెయిట్ చేసి ఆ డెకరేషన్ అంతా చేసి మమ్మీ డేని హ్యాపీ డేగా మారుస్తుంది. హ్యాపీనెస్ ఇద్దాం కొంచెం. వాళ్ళు చెప్తలేదు దొంగోళ్ళు. అండ్ రేపు వచ్చేసిన ఎగ్జామ్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు హెల్ప్ చేయడానికి మా అన్న కూడా లేడు. సో ఇప్పుడు నేను జల్దీ వెళ్ళిపోయి ఇప్పుడు చదువుతున్నా, చూస్తారు కదా, ఇప్పుడు వరకు మొత్తం చదివినా. ఇప్పుడు జల్దీ పోయి నేను అవన్నీ తెచ్చి ఇక స్టార్ట్ చేయాలి. ఇక చలో ఎట్లయితుందేమో. బ్రౌన్ బేర్కి అయితే వచ్చేసాం కేక్ తీసుకొని. సో చలో కేక్ తీసేస్తాం. కేక్ అయితే వచ్చేసాం. చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. చాక్లెట్ కేక్ అన్నమాట. సో మెంటల్ అంటే బాగుందని నాకు అనిపిస్తుంది. గైస్ అశ్విన్ గారు అయితే వెళ్ళిపోతుండు. బాయ్ గైస్. సో ఇప్పుడు మనమైతే ఇవన్నీ తెచ్చేసినాము. సో ఇప్పుడు చూస్తారు కదా డెకరేషన్ సామాన్లు అన్నీ తెచ్చేసినాము. ఇప్పుడు పైకి వెళ్ళి మొత్తం నేనే సెటప్ చేయాలా. ఇడైతే వెళ్ళిపోతుండో. చలో ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం రైట్ మనం. సో గైస్ మొత్తం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం డెకరేషన్ చేయాలా. డెకరేషన్ చేసిన తర్వాత మా తాతయ్య గుమ్మ అవుతుంది. ఏం తాతయ్య ఇదా మా సర్ప్రైజ్? గమ్మునుండండి చెప్పకండి. ఓకే. సో గైస్ ఇప్పుడైతే మా తాతయ్య గుమ్మ అవుతుండు అయింది అని. సో ఇప్పుడు జల్దీ డెకరేషన్ చేసేసి మా అమ్మని లేపుదాము. అందరు వండుకోరు అనమాట. సో ఎవరి మా అన్న ఈడున్నారు. సో ఇప్పుడైతే డెకరేషన్ అంతా అది ఉంటుంది. మొత్తం ఈడ చేద్దామా? రాకి ఈడ చేద్దాం. ఈడనా ఇప్పుడు మొత్తం డెకరేషన్ చేసి చూపిస్తుంది. సో గైస్ మొత్తం అయితే సెట్ అయిపోయింది. చప్పలతో ఫుల్ సెట్ చేసినాము. నేను మా అన్న అయితే ఇగోరే ఏమనుకుంటే అమ్మ ఫుల్ అంటదా అమ్మమ్మని లేదు. ఆ కేక్ కూడా సెట్ చేస్తాం ఇప్పుడు కొంచెంసేపట్లో. సో చలో మా మమ్మీ ఫుల్ హ్యాపీ అవుతుంది, ఫుల్ సర్ప్రైజ్ అయిపోతుంది. అండ్ ఫుల్ హ్యాపీ, నేను కూడా హ్యాపీ, మా మమ్మీ కూడా హ్యాపీ, మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీ. అండ్ ఇక్కడ ఫుల్ ఎంజాయ్. మా మమ్మీకి ఎట్లా చెప్పిన అంటే నీకెందుకు, నీకేం అవసరం లే, బర్త్డేలు పోయి వండుకో అన్న ఈ సర్ప్రైజ్ కోసం. అండ్ ఇప్పుడు మా మమ్మీ ఎట్లా ఫీల్ అవుతుందో ఆ ఫీలింగ్ బట్టి నాకు చాలా హ్యాపీ ఉంటుంది. సో చలో చూద్దాం. సో చూస్తారు కదా అన్ని లైట్స్ ఆన్ చేసేసినాం. మా అమ్మమ్మ లేచి ఇప్పుడు అరా చేసేది అని అంటారు. యాక్షన్ ఎట్లుంటుందో. సో లాక్ చేసేసినాం అమ్మాయి. సో గైస్ మా మమ్మీ రూమ్ అయితే లాక్ చేసి కేక్ పెట్టేసి. సో గైస్ కేక్ అయితే తెచ్చేసినాం. సో ఇప్పుడు కేక్ పెట్టేసి ఏమనుకుంటా చెప్పండి. ఏమనుకోదా? సో గైస్ ఇప్పుడైతే లేపుదాం. నాడు లేప్ చలో ఏమంటుందో ఏమో. సో లాక్ వేసేసిన గైస్, నేను చూస్తారు కదా లాక్ అయితే వేసేసిన. చలో ఎవరు వచ్చారు హాల్లోకి చూడ ఒకసారి. సో మా అమ్మాయి అయితే నిద్ర చూద్దాం ఇప్పుడు ఏమంటారు. సో చలో ఇప్పుడు ఏమంటారు ఏమని ఇప్పుడే లేచి మా మమ్మీ వస్తుంది రాదు చూద్దాం. అరే రాదేంట్రా. యో గైస్ సారీ, ఈ సర్ప్రైజ్ ఇట్లా వస్తుంది. ఇలా వచ్చి అంటారు చూడండి. చలో చూద్దాం, వెయిట్ చేద్దాం మమ్మీ కోసం.
కంపౌండరా కంపౌండరా ఇంత చేస్తే కంపౌండరా నేను డ్రెస్ వేసుకుంటాను అవన్నీ వీడియోలు తీస్తున్నాను ఏమి ఆ డ్రెస్ వేసుకొని వస్తుంది ఇక కేక్ కటింగ్ చేద్దాం చలో మళ్ళా ఏం తాత అది బ్రౌన్ బియర్ అంటే దేంతో చేసింది బీర్ బీర్ తోట బేకర్ పేరు అదే బీర్ తోటి చేస్తారంటే గైస్ చూస్తున్నారు కదా టోటల్ సెటప్ అయితే ఇట్లా చేసినాం మమ్మీ వచ్చేసింది టైమింగ్ వచ్చింది మమ్మీ బాబా బాబా హీరోయిన్ ఆ కిరీటం పెట్టు ఆ కిరీటం పెట్టు ఇది పెట్టు నువ్వు రాణిలాగా ఉండాలమ్మా కూర్చో కూర్చో ఎక్కడ రా జాగ్రత్త కూర్చో అమ్మ కిరీటం పెట్టి అమ్మా నువ్వు రాని అమ్మా నువ్వు రాని అమ్మా ఓహో కేక్ ఓపెన్ చేయి ఇది కట్ చేయరు ఇక్కడ కట్ చేయి టేపు కేక్ అయితే మస్తు ఉంది మెయిన్లీ మమ్మీ కోసం మై మమ్మీ మై లవ్ అమ్మా నీకోసం అమ్మా నీకోసం கடவுளின் கண்கள் நீ அம்மா காவலிலும் போலே உன் போலம்மா யாரம்மா ఏంటి నాన్న ఇవన్నీ బాగా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ నేను చెప్పినా தாயே உம்மடியில் இருந்தால் போதும் அம்மா అమ్మ నా ప్రేయర్ చేస్తే కదా కట్ చేస్తారు ప్రేయర్ గైస్ ఫస్ట్ ప్రేయర్ అయ్యా ఉంటది ఆమేన్ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు అమ్మా హ్యాపీయా హ్యాపీ బర్త్డే అమ్మా హ్యాపీ నాన్న గాడ్ బ్లెస్ యూ